ఈ రోజున హర్ష్ కుమార్ గారు ఈయన నిన్న కాక మనం పెట్టిన ఆ ప్రెస్ మీట్ ఏమంటాడండి ఈయన అవన్నీ తెలుసు కూడా ఇప్పుడు దాకా జరిగినాయి అన్నీ తెలుసు కూడా ఈయన ఇప్పుడు 2 రోజులు 3 రోజులు అయింది ప్రెస్ మీట్ పెట్టి ముగ్గురు డాక్టర్లు ఎవరంటే డాక్టర్ ఎస్ కృష్ణరాజు ఎండి అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం డాక్టర్ జి రాజశేఖర్ కెన్నడి ఎంఎస్ ఎంసీహెచ్ ప్రొఫెసర్స్ ఆఫ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీ. రాజేష్ మాసన్ యాక్సిడెంట్ అన్నాడని చెప్పి మొత్తం క్రిస్టియన్ పాస్టర్లోను చర్చ్ గ్రూపుల్లోను రాజేష్ ద్రోహి రాజేష్ క్రైస్తవ ద్రోహి అని ప్రచారం చేశారు. కానీ 28వ తారీఖునే హర్ష్ కుమార్ గారు అబ్బాయి కూడా అది యాక్సిడెంట్ అన్నాడు, హర్ష్ కుమార్ గారు కూడా యాక్సిడెంట్ అన్నారు. 28వ తారీఖున రాజేష్కి ధైర్యం ఉంది కాబట్టి, నిజాన్ని చెప్పే ధైర్యం ఉంది కాబట్టి అవతల 1,00,000 మందిలో చెప్తాడు అంతే. అప్పబావ నాటకాలు ఆడటం, ఈ జనానికి హత్య అంటే నీ జనం వెనకాల ఉంటారేమో, రాజకీయం చేసుకొచ్చేమో అని ఆలోచించడం. ఉంటే నిజం నిజం మాట్లాడు, లేదా నోరు మూసుకుని ఊరుకో. న్యూరోసర్జరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం. సిగ్నేచర్ ఈవిడ పెట్టిన పేరు రాయలేదు, ఈవిడ పేరు ఏదో ఉంది. ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి. ఆవిడ పేరు చెప్తాను. ఇది వాళ్ళు ఏమని ఇచ్చారంటే వెదర్ ది ఇంజురీస్ మెన్షన్ ఇన్ ది అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. దిస్ ఇస్ ది క్వశ్చన్. రిప్లై ఏంటంటే దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ దట్ ది ఇంజురీస్ మెన్షన్ ఇన్ ది అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్డ్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. రోడ్ యాక్సిడెంట్ వల్ల ఇది యాక్సిడెంట్ వల్ల జరిగిన డెత్ లాగా ఉందా అనేది వచ్చినట. వాళ్ళు ఇచ్చారట డాక్టర్లు ముగ్గురు కూడా చేసిన వాళ్ళు, ఎస్ ఇది రోడ్ యాక్సిడెంట్ లాగే ఉంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇచ్చారట. ఫస్ట్ అంటే ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చచ్చిపోవడానికి ఆస్కారం ఉందని ఫస్ట్ ఇచ్చారు. ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్, దిస్ ఈస్ ది ఫైనల్ ఒపీనియన్ టు ది మెండల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఫ్రమ్ ది సేమ్ డాక్టర్స్. ఇది ఎప్పుడు ఇచ్చారంటే 11/4 ఇచ్చారు. 11/4 ఇచ్చారు. 12/4 ప్రెస్ మీట్ అయింది. అంటే ప్రెస్ మీట్లో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి కదా మనకి. అంటే 12 రోజులు మనల్ని డిలే చేసి కోర్టులో రిపోస్ట్ మార్టం వేస్తానని నేను అన్నానని ఇది ఇప్పుడు దాకా బయటపెట్టలేదు. ఇది ఉండాలి కదా ఈ పోస్ట్ మార్టం వేయాలంటే. అసలు మీకు 28వ తారీఖునే పోయిన నెల 28నే తెలిసింది కదా డ్రంక్ అండ్ డ్రైవ్ అని. 28నే తెలిసింది కదా మీకు అది యాక్సిడెంట్ అని. మీరు అప్పుడే ఎందుకు రీపోస్ట్ మార్టంకి అప్లై చేయకుండా వీళ్ళు ఇచ్చేదాకా ఎందుకు తాత్సారం చేశారు? మీరు అప్పుడే ఇది హైదరాబాద్లోనే జరిగింది మటర్ అన్నారు కదా, అప్పుడే మీరు వెళ్ళి హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకుని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయించకుండా అక్కడ మీరు రీపోస్ట్ మార్టం అప్లై చేయకుండా ఇప్పుడు దాకా ఎందుకు ఖాళీ కూర్చున్నారు? ఎందుకు ప్రతిరోజు ప్రెస్ మీట్లతో కాలయాపన చేస్తున్నారు? ఎందుకు ప్రతిరోజు యూట్యూబ్లో వీడియోలు మాట్లాడుతూ టైంపాస్ చేస్తున్నారు? మేము అడగగలం ప్రశ్నలు అంటే హర్ష్ కుమార్ గారు మాకు కూడా వచ్చు. అంటే ఎంత కుయుక్తులు పన్నాడు ఐజీ అన్నది దీంట్లో మనకు తెలుస్తుంది. అండ్ రివ్యూయింగ్ ది కేస్ ఇన్ ది light of post-mortem findings, the chemical analysis report of the deceased Praveen Kumar Pagadala, son of Chinnabbai, male with 46 years of age. We are of the final opinion on cause of death, the best of our knowledge, and believe is due to head injury and other multiple injuries associated with the consumption of ethyl alcohol. Note, ethyl alcohol is found in chemical analysis of viscera RFSL విజయవాడ. అసలు 18 దెబ్బలు తగిలినాయి విసరాలో. ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే విసరాలో మిథైల్ ఆల్కహాల్ అన్నది కనపడిందని చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్. విసరాలో మిథైల్ ఆల్కహాల్ ఫైండింగ్ కనపడిందని RFCL విజయవాడ వాడు చెప్తున్నారు. ఇఫ్ అంటే విసరాలో కెమికల్ ఫైండింగ్స్లో ఇథైల్ ఆల్కహాల్ కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తుంది. ఎనీ డాక్టర్ యూ చెక్ అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేదు. ఆ డాక్టర్లు తెలియకుండా 28 మీ అబ్బాయికి తెలిసిపోయిందా? ఎలా జ్యోతిషం ఏమైనా వచ్చేయండి? లేకపోతే మీరేమన్నా భూత భవిష్యత్తు కావాలని ఏమన్నా నిర్దేశిస్తున్నారు? తపస్కారం చేశారా? మీరే అన్నారు కదా అప్పుడు వాళ్ళకి అసలు రాలేదు ఫస్ట్ ఫైండింగ్లో, ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది లేనే లేదన్నప్పుడు మరి మీకు ఎలా తెలిసింది? మీ అబ్బాయికి ఎలా తెలిసింది? దీనికి ఆన్సర్ చెప్పండి. అంటే ఆ రోజు డాక్టర్లకు తెలుసు, ఆ రోజే మీకు చెప్పారు, మీకు తెలుసు. కానీ ఆ రోజు అక్కడ ఆల్కహాల్ ఉందని కానీ చెప్తే మేము నమ్మం, సంపేత్త నోట్లో పోస్తారంటాం, రచ్చ చేస్తామని బెదిరించిన వాళ్ళు లేరా? బెదిరించే వాళ్ళు లేరా? అక్కడ ఒకవేళ ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు అని చెప్పడానికి కూడా గవర్నమెంట్ లేకపోతే అక్కడ ఉన్న డాక్టర్లు అక్కడ ఎస్పీ గారు ఆలోచించే పరిస్థితి ఆయన క్రియేట్ చేయలేదు మీరు అందరూ కలిసి.
ఆయన డ్రింక్ చేసాడంటే ఆధారం వచ్చిన తర్వాతే ఇది చెప్పాలి తప్ప ముందుగా చెప్పామంటే అల్లర్లు క్రియేట్ చేసే రాష్ట్రాన్ని తగలబెట్టేసేలా ఉన్నారు, మత విద్వేషాలు రేపేలా ఉన్నారని పోలీసు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే తప్ప తప్ప ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవ్వలేదని చెప్తున్నారు మీరు. 26 సాయంత్రం జరిగింది పోస్ట్ మార్టం. 26 సాయంత్రం పోస్ట్ మార్టం జరిగినప్పుడు 27 ఆయన అంత్యక్రియలు జరిగినప్పుడు 28 మీ అబ్బాయి నాకు ఫోన్ చేసి అలా చెప్తాడు డ్రంక్ అండ్ డ్రైవ్ అని. చెప్పండి, మీరే చెప్పండి. ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు చెప్పారు వీళ్ళు? ఏమంటే ఐజీ గారు ఎస్పీ గారు వచ్చి 29 చెప్పారు. ఈయన సెకండ్ ప్రెస్ మీట్ 29వ తారీఖున. అప్పుడే ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్ అని ఆయన చెప్పడం జరిగింది. కానీ 29 కన్నా ముందు 28 మీ అబ్బాయి చెప్పండి నాకు. నా ఫోన్ ఇలాగే ఉండదు సార్, ఇది ఒకసారి జూమ్ చేయండి. జూమ్ అవుతుంది లేదు చూడండి. ఇక్కడ 28 కనపడుతుందండి. ఇక్కడ చూడండి 28 దగ్గర అక్కడ చిన్న మైక్ ఎంబ్లం కనిపిస్తుంది చూడండి. 28 అది. దాన్ని ఓకే చేస్తున్నాం చూడండి. 6 నిమిషాలు 2 సెకండ్లు ఉంది చూడండి. అక్కడ రిలీజ్ చేయమంటే అవలేలుగా రిలీజ్ చేస్తాను. ఇది ఒకవేళ వాళ్ళు కానీ అది కాదు, దాన్ని ఏమైనా మార్పింగ్ చేశారనో లేకపోతే అది ఎడిటింగ్ చేశారనో వాళ్ళు కానీ నా మీద ఏమైనా ఆరోపణలు చేసే పరిస్థితి ఉంటే వాళ్ళు ఓకే రాయించి నీ దగ్గర ఉన్న ఒరిజినల్ రిలీజ్ చేయమంటే నేను మొత్తం 6 నిమిషాలు 2 సెకండ్లు రిలీజ్ చేస్తాను. ఇంకెవరు మోసం చేస్తారు హర్ష్ కుమార్ గారు? ఆ క్రిస్టియన్స్ని వాళ్ళేమో ఎవరేం చెప్తే అదే నమ్ముతున్నారు కొంతమంది వైసీపీ క్రిస్టియన్స్. వీళ్ళు వచ్చేసి నోటుకు వచ్చినట్టు పోతూ ఉంటారు, నిజం చెప్పినట్టు కూడా తిడుతూ ఉంటారు. ఈ తిట్లకి ఎవరు భయపడిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? దీనికి ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు ఊబెత్తి తిరిగారు మొత్తం రాష్ట్రాన్ని పట్టుకుని. మీరు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో మొత్తం నిలబడి తిరిగాను. ఏంటండి డబుల్ గేమ్ ఏంటి? మీకు ఆల్రెడీ తెలుసు కూడా, ఇంత డ్రామా ఎందుకు? మీకు తెలుసు కదా యాక్సిడెంట్ అని తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలుసు. ఎప్పుడు తెలుసు? 28 తెలుసు మీకు. ఆ రోజు ఆయన మీ అబ్బాయి నాకు చెప్పి వద్దండి వదిలేద్దాం ఇంకా అయిపోయింది అన్నట్టు మాట్లాడాడు కదా. అందుకే కదా నాకు చెప్పాడు, లేకపోతే ఈ వివరాలు నాకేం చెప్తాడు ఆయన? ఎంత ఘోరంగా రాజకీయాన్ని వాడుకుంటారండి. ఇప్పుడు ఇది గట్టిగా తిరిగి తీసుకెళ్ళేది ఎవరండి? హర్ష్ కుమార్ గారు. ఆయనకి తెలుసు అది యాక్సిడెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని. ఇంకా గొర్రెలు వెళ్తానంటే అలాండి, నేనేం వద్దంటలే. కానీ పోలీసులు తీసుకునే జాగ్రత్తలు పోలీసులు ఈసారి తెలిసిపోయింది కదా. ఇది ఇంటర్నల్గా పాలిటిక్స్ కోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో లేదా పవన్ కళ్యాణ్ గారినో ఎలాగైనా టార్గెట్ చేయని చెప్తానని అర్థమైపోయింది కదా ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియో ద్వారా. ఇక ప్రజలు చూసుకుంటారు.